చాలామంది అనుకునే విషయం ఏంటంటే సేవ అనగానే పాస్టర్ గారు చేయాలి, సేవ అనగానే సేవకులు చేయాలి, సేవ అనగానే వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి. అలా ఒకవేళ మనలాంటి యాటిట్యూడ్తో నెహమ్యా గారు ఉండుంటే నెహమ్యా అనే పుస్తకం బైబిల్లో ఉండేదా? ఉండకపోయేది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ వ్యక్తి అండి. యాజకుడు కాదు, లేవీయుడు కాదు, దానికి సేవకు ఇతనికి ఎలాంటి సంబంధము లేని ఒక చిన్న ఏమంటారు, ఒక చిన్న జాబ్ చేసుకుంటా ఉన్నాడు, మంచి కంఫర్ట్ జోన్లో ఉన్నాడు, ఏమాత్రం లోటు లేకుండా సమస్త విధములైన సమృద్ధితో దీవించబడుతున్న వ్యక్తికి ఎక్కడో ఉన్న ఒక వ్యక్తికి అనుభవం వచ్చి, ఎక్కడో ఉన్న తన సహోదరుడు వచ్చి నా దేవుని పట్టణం పాడైపోయిందని చెప్పగానే ఒక తీవ్రత కలిగింది. ఆ తీవ్రత యాజకుల్లో మిస్ అయిపోయింది. ఆ తీవ్రత మన భాషలో చెప్పాలంటే పాస్టర్స్లో మిస్ అయిపోయింది. ఆ పాస్టర్స్లో మిస్ అయిన తీవ్రత, యాజకుల్లో మిస్ అయిపోయిన తీవ్రత చివరికి ఎవరిలో కనబడింది చెప్పండి? నాకెందుకులే అని అనుకోలేదు, నాకెందుకులే నేనేం చేయాలి అనుకోలేదు. నేను అడుగుతున్నాను, నెహమ్యా ఏమైనా పాస్టరా? నెహమ్యా ఏమైనా యాజకుడా? పాస్టర్కి లేని తీవ్రత, యాజకునికి లేని తీవ్రత, పట్టణాన్ని బాగు చేయాలనే తీవ్రత ఎవరిలో కలిగింది చెప్పండి? జాబ్ హోల్డర్ అయిన నెహమ్యాలో కలిగింది. నేను అడుగుతున్నాను, ఏ పాస్టర్ కంటే మీకు ఎక్కువ తీవ్రత ఉందో ఒక పాస్టర్ గారి పేరు చెప్పండి. ఏ సేవకుని కంటే మీకు ఎక్కువ తీవ్రత ఉందో ఒక సేవకుని పేరు చెప్పండి. కనీసం నా పేరేం చెప్పండి, నేను సంతోషపడతాను. పోనీ నాకంటే బలంగా ఉన్నారని చెప్పి.